సెప్టెంబర్ 2వ తారీఖు. కానీ మొన్న కురిసిన వర్షాలు, నిన్న కురిసిన వర్షాలు, ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలన్నీ కూడా మున్నేరు వాగు, తమ్మిలేరు, అదేవిధంగా విజయవాడ పైన క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన బుడమేరు, ఇవన్నీ కూడా ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా భారీ ఎత్తున కొల్లేరు ముంపుకు గురయ్యే వాగులు ఇవన్నీ. ఈ వాగుల్లో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ ఎత్తున చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా కురిసినవి. అది 2-3 రోజుల్లో ఇవాళ నుంచే మొదలయ్యింది బుడమేరు వాటరు. ఇంకా ఎటు వచ్చి తమ్మిలేరు వాటర్, ఏలూరు కూడా మ్యాక్సిమం స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అవన్నీ నీళ్ళన్నీ వస్తే కొల్లేరులో 2020 అక్టోబర్లో వచ్చింది. ఎప్పుడు కనీ విని ఎరగని మురక. అదే పరిస్థితి ఇప్పుడు దాపరిస్తుందని నేను అనుకుంటున్నాను, నాకున్న అనుభవం బట్టి ఒక కొల్లేరు బిడ్డగా. అందుకనే నేను ముందస్తుగా పెదట్లగాడి దగ్గరికి వెళ్ళాము. పెదట్లగాడి మండవెల్లి మండలంలో చూసాము. నిన్నటికి ఇవాళకి 2 అడుగుల పైన రీడింగ్ పెరిగింది. 3 మీటర్లు ఉంది ఇప్పుడు. అది కనుక ఇంకొక మీటర్ అయితే గ్రామాలు మ్యాక్సిమం ముంపుకు గురవుతాయి. నందిగామలంక, అదేవిధంగా పెనుమాకలంక, కోవాడలంక, ఈ గ్రామాలు ఏవైతే మనుగులూరు, ఇటువంటివన్నీ కూడా గురవుతుంటాయి. ఇటు వచ్చేటప్పటికి లాస్ట్ టైం గుమ్మలపాడు, శృంగారపాడు, పందిరిపల్లిగూడెం, పెద్దింట్లకోట సర్వైండింగ్, ఇటు వడ్లగోడ తిప్ప, పట్టాడ గ్రామాలన్నీ కూడా ఇటు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. అందుకు ముందస్తుగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ వంతెన నిర్మించారు. వంతెన నిర్మించినప్పుడు కాంట్రాక్ట్దారులు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్దారుడు దులుపుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ వంతెన ఏమైతే కింద ముంపుకు గురి అవ్వకుండానే వంతెన కట్టింది. అలాంటిది అక్కడ మట్టి దెబ్బలు కాణాల్లో ఏదైతే బ్రిడ్జ్ కోసం నిర్మించిన పూడ్చారో ఉప్పుటేరుని, ఆ ఉప్పుటేరుని పూడ్చిన పూడికలన్నీ తీయలేకపోవడం వలన మళ్ళీ 2020లో వచ్చిన ముంపు మళ్ళీ దాపరిస్తుంది. వెంటనే అధికారులు చర్య తీసుకుని కాంట్రాక్టర్తో చేయిస్తారో లేకపోతే వేరే ప్రత్యామ్నాయం చూస్తారో. ఆ పూడిక తీగిపోతే కనుక అవతల పక్కకి యువతల పక్కకి ఇది వెస్ట్ గోదావరి క్యాచ్మెంట్ ఏరియా, మండవల్లి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ప్రత్తుగోళంక, గుడివాకలంక, చింతపాడు, అటు నుంచి ఉధృతంగా వస్తుంది. ఇవన్నీ కలిపి ముంపు గురయ్యే ప్రాంతం ఉంది. కనుక వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. నేను సంబంధిత కలెక్టర్ గారితో మాట్లాడతాను. స్పెషల్ ఆఫీసర్ నేసారు ప్రభుత్వం మనకి కైకలూరు నియోజకవర్గానికి, ఆ స్పెషల్ ఆఫీసర్తో కూడా మాట్లాడి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతాను.